చాలా సంతోషం ఈరోజు మరి నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయినాను. చాలా కాలం నుంచి కూడా ఒక ఆలోచన మాకు ఉండేది. ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి గురించి వారి నుంచే చూస్తున్నారు అందరూ కూడా. మరి ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కరప్షన్ ఎంతగా ఉందో, ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుందో మనందరికి తెలిసిన విషయమే. ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేద్దాం, కోట్లు సంపాదిస్తాం, కరప్షన్ చేద్దాం, ఒక నియంత్రణగా మాత్రమే వాళ్ళు ఉంటున్నారు తప్పితే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఎక్కడ కూడా వాళ్ళకి కనబడడం లేదు. ఇవన్నీ ఒక పారి మనం చూస్తే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సమైక్యత కానీ ఈ లౌకికవాదం కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం కానీ వారి నాయకత్వంలో మాత్రమే మరి ముందుకు పోతున్న ఉద్దేశంతో మనం చేరుకుపోయినాం. నేను ఒక విషయం మాత్రం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మేము ఎప్పుడు కూడా నిరంతరంగా ప్రజల్లో ఉండి కాన్స్టిట్యున్సీ గాని జిల్లా గాని రాష్ట్రం గాని ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. చాలా మంది ఆ రోజు మా కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు మరి కేబినెట్ లో శాంక్షన్ చేసి గవర్నర్ ప్రసంగంలో పెట్టి దాన్ని మొదలు పెడితే మా అరుణమ్మ గారు దాన్ని ముందుకు తీసుకుపోయారు. ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు 80% కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కానీ బీమా కానీ ఎట్టంపాడు కానీ అనేకమైన ప్రాజెక్టులు మొత్తం నీరు తీసుకొచ్చింది ఆమె మంత్రిగా ఆమె పనిచేసిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు అనవసరంగా ఇది మేము చేస్తున్నాం 10% కంప్లీట్ చేసి రోజు పాలాభిషేకం చేసుకుంటూ పోతున్నారు. కానీ మేము ఎంత బాగా శ్రమతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా కలవకుర్తిలో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మేము అభివృద్ధిపైనే మాత్రమే రాజకీయం చేశాం. మేము ఏదో గ్లామర్తో కానీ డబ్బుతోనూ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. ఈ రోజు కూడా మన నీతి నియమాలతోనే ఉన్నటువంటి వాళ్ళ సంగతి మీకు మనవి చేస్తూ ఈ పార్టీలో మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు తెలుసు, వారి గురించి అనేక సంవత్సరాల నుంచి తెలుసు. మంచి నిరాడంబరమైన వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాబట్టి వారి నాయకత్వం ఈ రోజు వీధిలో వచ్చారు. అదేవిధంగా రాజేందర్ గారు చాలా గొప్పగా వారికి మంచి పేరుంది ఈ రాష్ట్రంలో అనేక ప్రజల్లో కూడా వారి నాయకత్వం కూడా ఉంది. మాకు డీకే అరుణమ్మ గారి నాయకత్వం ఎప్పటికి కూడా మా జిల్లాలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉంది. వారి నాయకత్వంలో ఈ రోజు మేమందరం వచ్చాం. చాలా సంతోషం. నేను పదవుల కొరకు నేను పార్టీ కొరకు రాలేదు. మా అరుణమ్మ గారే నాకు ఫోన్ చేసి మీరు జనతా పార్టీకి రావాలని పార్టీ రావాలని వారు కోరారు బీజేపీలకు. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, జితేందర్ రెడ్డి గారు కలవకుర్తి మా ఇంటికి వచ్చి కూడా మమ్మల్ని ఆహ్వానించారు. కిషన్ రెడ్డి గారు పెద్దలు మాట్లాడారు. మరి వీళ్ళందరూ కూడా మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు కూడా అందరూ మాట్లాడారు. చాలా సంతోషం. మీ అందరి ఆహ్వానం నుంచి మీ ఆశలకు అనుగుణంగా ఒక మంచి మన పార్టీ కార్యకర్తగా మరి ఈ తెలంగాణలో బీజేపీ రావడానికి నేను కూడా ఒక పాత్ర ఉంటానని నేను మనవి చేస్తూ మీ అందరి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు.